ఉత్తర తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థగా పేరుగాంచిన జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవం ఉత్సవ్ 2026 పేరిట కరీంనగర్లోని తమ క్యాంపస్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. గౌరవ అతిథులుగా శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి సతీష్ కుమార్ మరియు ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ ఆర్బీవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు విద్యార్థుల్లో ఆవిష్కరణలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలు పెంపొందించుకోవాలని సూచించారు. సమగ్ర విద్యతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమం జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిల్ కుమార్ వార్షిక నివేదికతో ప్రారంభమైంది. ఇందులో విద్యార్థుల అకాడమిక్ విజయాలు, ప్లేస్మెంట్లు, పరిశోధన ఫలితాలు వివరించారు. సంస్థ చైర్మన్ జె సాగర్రావు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో 9 గోల్డ్ మెడల్స్ సాధించిన ఏకైక కళాశాలగా జ్యోతిష్మతి నిలిచిందని తెలిపారు. విద్యార్థులు జాతీయ రాష్ట్రస్థాయి హ్యాకథాన్లలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. అలాగే ఈసీఈ విద్యార్థిని శ్రీ చందన రూపొందించిన ప్రాజెక్టుకు ఎంఎస్ఎంఈ నుండి 12 లక్షల రూపాయల గ్రాంట్ లభించినట్లు తెలిపారు. ఈ వేడుకలో టెక్నికల్, క్రీడా, సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీతం, నృత్యాలతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. రీజన్లో కానీ తెలంగాణలో కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతితోటి పోటీపడ్డ కాలేజ్ ఇది. అంటే ఇప్పుడు వీసీ గారుగా ఉన్న సారు నాకు ఒకరోజు వారు చాంబర్లో, నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే విద్యార్థులు అంత చక్కని విద్య నేర్చుకొని బయటికి వెళ్తారు అని ఒక మాట చెప్పారు. నాకెన్ని కష్టాలైనా కానీ నేను మీకు ఇబ్బందులు కలిగే కొంత స్టాఫ్ను కానీ ఇంకా వేరే విషయాలలో కానీ కాంప్రమైజ్ కావడం లేదు. మీకు తెలుసు మా కాలేజీల పరిస్థితులు మీకు అన్నీ తెలుసు. గవర్నమెంట్ ఏంది మీకు ఇచ్చే రియంబర్స్మెంట్ ఇప్పటికి 2019 నుంచి రావడం లేదు నాకు. అంటే 19 నుంచి ఇవ్వడం లేదు డబ్బు అని చెప్పి నేను లెక్చరర్స్తో సాలరీస్ చేయకపోతే మీకు చదువు అనేది ఎవరు చెప్తారు? చదువు చెప్పకపోతే మీరు మీ ఇంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అది విషయాలు నాకు బాగా తెలుసు. అందుకని వాళ్ళకు రెగ్యులర్ సాలరీస్ ఇచ్చుకుంటూ మిమ్మల్ని ఇంత అభివృద్ధి చేస్తున్నానంటే అది మీరు అర్థం చేసుకోండి. కొందరు ఎందరో చెప్తుంటారు, ఇక్కడ వెళ్ళకు, అక్కడ వెళ్ళకు, ఇక్కడ వెళ్ళు, అది ఇది అని చెప్తుంటారు. కానీ కొందరు నాకంటే మీన్స్ వచ్చే స్టూడెంట్స్కు అన్యాయం చేస్తున్నారు, మంచి విద్యార్థులను రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ విద్యార్థులు ఈరోజు ఆ పేరెంట్స్ నాతో చెప్తున్నారు, సార్